నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం పట్టణాన్ని నందనవనంగా మార్చి అనారోగ్యాలు తొలగించుకోవాలని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా కోరారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ పి నాగబాబు అధ్యక్షత వహించగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ముఖ్య అతిథిగా, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు, రీజనల్ బయోడైవర్సిటీ కోఆర్డినేటర్ సత్యప్రసాద్, రైల్వే యూనియన్ చైర్మన్ టి ఈశ్వర్రావు, పివైబి జనార్దన్ రావు, గురువుగారి సోదరుడు అహ్మద్ అలీషా అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ మొక్కలు నాటుట ద్వారా జీవ వైవిధ్యం కాపాడాలని మరియు అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించునని, కావున ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మొక్కలు పెంచి పిఠాపురం పట్టణం హరితవనంగా చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు మాట్లాడుతూ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో పిఠాపురం పురపాలక సంఘం మొక్కలకు రక్షణగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ కనకారావు అన్నారు. పిఠాపురం పట్టణంలో వ్యక్తిత్వ నైపుణ్యం కొరకు సర్వే చేస్తామని అన్నారు. స్టేషన్ మాస్టర్ నాగబాబు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ఆవరణమంతా హరితవనంగా తీర్చిదిద్దుటకు సంకల్పించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, కౌన్సిలర్ నాగేష్, శివరామకృష్ణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం స్టేషన్ని మనం హరితవనంగా నందనవనంగా తీర్చిదిద్ది పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యానవనం కింద తీర్చిదిద్దాననేటువంటి సంకల్పం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మహత్తర యజ్ఞంలో పాల్గొని పిఠాపురాన్ని హరితవనంగా మార్చాలని నా సంకల్పం. సర్వే జన సుఖినో. ఏలేరు వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని, రైతు కూలీలను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఆదుకోవాలని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వంగ గీత ప్రభుత్వాన్ని కోరారు. ఇది జరిగింది. ఈ దగ్గర ఈ 17 నుంచి 20 వేల ఎకరాలు నష్టపోయిన రైతాంగం అందరికీ కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, చాలా వరకు భూముల్లో ఇసుక వేయడం, మెటల్ రకరకాలుగా మట్టి గాని ఇవి గాని వచ్చి భూములన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. కాలువలు కూడా పూర్తిగా మట్టితో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అదొకటి. రెండో విషయం ఏంటంటే, సెప్టెంబర్లో వచ్చింది, ఇది పూర్తిగా నష్టపోయింది. ఇంకొక పంట వేసే అవకాశం లేదు, అంటే పూర్తిగా పంట నష్టం జరిగిపోయింది. రేపు డిసెంబర్లో దాళవా వేసుకునే వరకు సెప్టెంబర్లో 15 రోజులు, అక్టోబరు, నవంబరు కూడా, అంటే 2.5 నెలలు రైతులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. రైతులు కానీ, కౌలు రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరూ కూడా ఖాళీగా ఉండాలి. ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద, మిగతా అందరి మీద కూడా పడుతుంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతుకు అన్నం పెట్టే రైతు, వెన్నెముకగా ఉండే రైతాంగాన్ని, రైతు కుటుంబాలని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణంగా ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించి రైతాంగానికి అండగా నిలాల్సిన అవసరం ఉంది. దీనికి మరి ఎవరైతే ఒకటి ఉపాధి హామీ ద్వారా ఎలిజిబుల్ వర్క్స్ చూపించడం, 2 రైతాంగానికి ఎక్కడైతే మట్టి గాని ఇసుక గాని ఇవేనిస్తాయో అవన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం, కాలువలు మూసిపోయిన కాలువలు వెంటనే తక్షణం యంత్రాల ద్వారా ఉపయోగిస్తారో లేదా రైతు కూలీల ద్వారా ఉపయోగిస్తారో ఎలా చేస్తారో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ 2 నెలలను కూడా మొత్తగా వీరందరినీ కూడా గ్రామాల వారీగా, కుటుంబాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు రీసర్వే జరిగినప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులతో కొంతమంది రైతులకి నష్టపరిహారంలో కానీ, భూములు సూచించడంలో కానీ, లోన్స్ విషయంలో కానీ ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా మేము పూర్తిగా వివరించడం జరిగింది. వాటికి అనుగుణంగా సరిచేసి, రెవెన్యూ శాఖ ద్వారా సరిచేసి వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. అదే విధంగా ఎన్యూమరేషన్ లిస్టులు కూడా ఎవరైతే చేశారో కాలనీస్ లో
ఇల్లు నష్టపోవటం కానీ లేకపోతే ఇల్లు మునిగిపోవటం కానీ వారికి నష్టపరిహారము ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రైతాంగానికి 10,000, ఎకరానికి 10,000 చొప్పున కొన్ని చోట్ల కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకి రావటం జరిగింది. బట్ కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే వచ్చింది, 8 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకే వచ్చింది. మిగతా నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఎన్యూమరేషన్ లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరడం జరిగింది. ఒకటి, గొల్లప్రోల్లో జగనన్న కాలనీ ఉంది. జగనన్న కాలనీకి ఏ విధమైన ముంపు లేకపోయినప్పటికీ కూడా ఏలేరు కాలువ నుంచి దాటెళ్ళాలి కాబట్టి కాలువ మీద బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అక్కడ అందరూ కూడా ఆ కాలనీ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి గతంలో 2.5 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అన్ని కూడా సిద్ధం చేసి మొత్తం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది కనుక శాంక్షన్ చేయించినట్లయితే ఆ కాలనీ వాసులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే గొల్లప్రోలు మున్సిపాలిటీలో సూరంపేట కాలనీ కూడా ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఉంది. స్లాబ్ వేసి అప్రోచెస్ వేస్తే గనక ఒక 20-25 లక్షల్లో ఆ పని కూడా పూర్తయినట్లయితే ఆ కాలనీ వాసులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అవుతుంది. కాబట్టి ఇవి చిన్న వెంటనే చేయడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి తక్షణం చేయించాలని చెప్పి మేము కోరడం జరిగింది. కాలనీ వాసులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి, వాళ్ళ రవాణాగా ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేయడానికి ఉంటుందని చెప్పి చెప్పడం. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు కేవీఎన్ఎస్ అవినాష్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా తమ ఆసుపత్రి నందు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, పాలిట్రామా వంటి సేవలను తమ వద్ద లభిస్తాయని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు జూపూడి సుప్రియ, పి అన్నపూర్ణ, కె అలేఖ్య, ఆసుపత్రి సిఈఓ కె వెంకటరమణ, మార్కెటింగ్ హెడ్ జి మణికంఠ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి ఉందండి. పొడిదగ్గ లేకపోతే కఫం పడుతుందా? ఎప్పటి నుంచి బాత్రూమ్ జ్వరం వచ్చింది. గాలి తీసుకొని బాగా అందరికీ నమస్కారం అండి. నా పేరు అలేఖ్య. నేను కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. సో మా హాస్పిటల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ విభాగంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా, సో ఈ విభాగాల్లో మీకు ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అండ్ సో ఈ మెడికల్ క్యాంప్ని అందరూ వినియోగించుకుంటున్నారు ఇవాళ. సో ఇంకా అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ జగ్గంపేట ప్రజలకి, జగ్గంపేట చుట్టుపక్కల ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఇంతలా ఆదరిస్తున్నందుకు కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇవాళ మన కార్తికేయ హాస్పిటల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మన హాస్పిటల్ ప్రెమిసెస్లోనే ఫ్రీ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ ఉచితంగా ఓపీ మరియు ల్యాబ్ టెస్టుల్లో డిస్కౌంట్ ఇచ్చి చూస్తున్నాము. అలాగే కొన్ని సెలెక్టెడ్ టెస్టులు, ఈసీజీ, షుగర్ తర్వాత జ్వరానికి సంబంధించిన టెస్టులన్నింటికీ కూడా ఫ్రీగా చూస్తున్నాము. కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే మరొక విషయం, మన కార్తికేయ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ప్రారంభించేప్పటికి 2 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మనకి గైనకాలజీ మరియు పీడియాట్రిక్స్, అలాగే జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఎముకల విభాగం మరియు పాలిట్రామా, యాక్సిడెంట్ కానీ అయిన ఇబ్బందులన్నింటికి సంబంధించి ఉచితంగా ఆరోగ్యశ్రీలో మనం సేవలు అయితే అందరికీ ఇస్తున్నాము.
చొలంగి గ్రామంలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 106 డిస్ట్రిక్ట్ కాకినాడ మేము సైతం మీకోసం క్లబ్ ఆధ్వర్యంలో మూగజీవులకు 20 కిలోల బొప్పాయి పండ్లు, 30 కిలోల క్యారెట్, 250 రొట్టెలు ఆహారంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ మూగ జీవాలకు ఆహారం అందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేము సైతం మీకోసం క్లబ్ ప్రెసిడెంట్ మన్యం వీర వెంకట గణేష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ ఎంవివి గణేష్, క్లబ్ సభ్యులు అరుణ్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ అప్పుడు తీయకండి, చేద్దాం లాస్ట్. ఇవ్వండి. చిన్నది కూడా ఇది అవుతుంది. వచ్చేసింది. ఇచ్చేయడమే. ఇవ్వండి చేయలేదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పట్టణాన్ని నందనవనంగా మార్చి అనారోగ్యాలు తొలగించుకోవాలి. పీఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో సరైన ఆధారాలు లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిందించడం సరికాదు. సిబిఐ చేత విచారణ జరిపించి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ బంగా గీత. కొత్తపల్లి మండల గ్రామాల రైతుల నుండి సెస్ ద్వారా సేకరించిన సుమారు 10,500 ఎకరాల భూమిలో పరిశ్రమలు స్థాపించకుండా రైతులను దగా చేశారు. భూములు తీసుకున్న వారు పరిశ్రమల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంపై అధికారులు స్పందించి భూములు తిరిగి ఇప్పించాలన్న దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ టి చెంగల్రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.